అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. మీరు లైవ్లోకి వచ్చిన వెంటనే ఈ లైవ్ మీద ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఈ మూడు చేయండి. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఛానల్లో మాట్లాడక ఛానల్ రీచ్ తగ్గింది. సో మీరు ఈ సపోర్ట్ చేస్తే మనం చెప్పే విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. నిన్న ఒక వీడియో మాట్లాడాను. అంటే కూటమి బీజేపీ వచ్చిన తర్వాత మైనార్టీలని, క్రిస్టియన్ని, ఎస్సీసీని కొంచెం లైట్ తీసుకుంటుందేమో. బీజేపీ వస్తే వస్తుంది, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. మన సిద్ధాంతాలు మనకు ఉంటాయి కదా. టీడీపీ, జనసేనకి మన సిద్ధాంతం ప్రకారం వీళ్ళు మనం అడ్రస్ చేయాలి. మనం మన పార్టీ సిద్ధాంతం మీద వెళ్ళాలి తప్ప వేరే పార్టీ సిద్ధాంతాన్ని మనం మొయ్యక్కర్లే. పొత్తు అంటే జస్ట్ ఆ ప్లేస్లో ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, ఆ పార్టీ మనకు సపోర్ట్ ఇస్తుంది తప్ప సిద్ధాంతాలు ఎక్స్చేంజ్ కాదు పొత్తు అంటే అని నేను వీడియో మాట్లాడాను. చాలామంది అప్రిషియేట్ చేశారు. కొద్దిమంది ఇలాంటివి ఏమైనా ఉంటే మనలో మనం చెవులో గుసగుసలాడుకోవాలి, కానీ నువ్వు పబ్లిక్గా చెప్పేస్తావా, మనకి ఏమైనా బొక్కలు ఉంటే మనం లోపల అలా లోపల కవర్ చేసుకుంటే దోలు తీరిపోద్ది. ఎలక్షన్ ఇంకా 15 రోజులు 20 రోజులు ఉంది. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒక పారామీటర్లో మనం వెనకబడి ఉన్నామంటే అది ఇమ్మీడియట్గా చెప్పి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ని అప్రమత్తం చేసుకుని ఆ ప్రాబ్లంని ఎలాగా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించడం మానేసి దాన్ని కప్పిపుచ్చాలా, లేదు ఉన్నట్టు చెప్పాలా. లేదు మనం గెలిచేస్తున్నాం అని చెప్పమని చెప్పేస్తానండి. అందరూ ఏమనుకుంటారు అప్పుడు, ఎస్ మనం గెలిచేస్తున్నామట, అంతా చాలా హ్యాపీగా ఉంది, అన్ని ఛానల్లో ఏ చెప్తున్నాయి, రాయేష్ కూడా అదే చెప్తున్నాడు కాబట్టి మనం గెలిచేస్తున్నాం, మనం కష్టపడక్కర్లేదని. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంట్లోకి వెళ్ళి తొంగుంటే అది కాదు కదా. రే కాదు, కొంచెం ఏదో కష్టంగా ఉంది, టఫ్గా ఉంది, మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి అని అలాంటి చెప్పాడు అనుకోండి, అమ్మో టఫ్గా ఉందట, మనం ఇంకా ఒక గంట ఎక్కువ పని చేద్దాం, 2 గంటలు ఎక్కువ పని చేద్దాం అని పని చేస్తే పోయేదే ఉంది, ఇక మహా అయితే 20 రోజులు అంతే కదండి. నేను అన్నాను ఆ మాట, నేను అన్నందుకు మాట్లాడారు అంటలేదు. కానీ బాబు గారు చూడండి, డైరెక్ట్గా వెళ్ళి ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టాడు. ఆయన ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒక భరోసా అందిస్తున్నాడు. ఆయన నేనేమన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం లీడర్స్ అందరినీ ఇలాగే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పిలిపించుకుని కూర్చోబెట్టి వాళ్ళకి చల్లగా ఒక డ్రింకో లేకపోతే ఒక జ్యూసో ఇచ్చి మీరేం కంగారు పడకండి, అమిత్ షా గారి స్టేట్మెంటో మోడీ గారి స్టేట్మెంటో అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం, కానీ ఇక్కడ సీఎం అయ్యేది అమిత్ షా గారు, మోడీ గారు కాదు. ఇక్కడ సీఎం అయ్యేది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన అవుతున్నాడు కాబట్టి ఇదిగో మేము చెప్తున్నాం, ఇది మన పార్టీ సిద్ధాంతం. ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులని భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే పార్టీ ఇది అని భరోసా ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి అవకాశం ఉంటే. ఇప్పుడు ఆయన పెట్టారు, చక్కగా ఎంతమంది మాటలు మాట్లాడారు చూడండి. అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావు నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరిమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన, నరక యాతన, మీ మీద దాడులు చేశాడు. నిన్న నేను అమిత్ షా గారు మాట్లాడిన వీడియో చూపించాను. 4% రిజర్వేషన్ మేము రద్దు చేసి ఎస్సీ ఓబీసీలకు ఇస్తామని చెప్పాడు ఆయన. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం, దాన్నేం మనం వ్యతిరేకించట్లే. కానీ ఇక్కడ ఈయనే ఉన్నారు, ఆ 4% కోసం నేను సుప్రీంకోర్టు దాకా వాదించడానికి లాయర్లు పెట్టినోడిని, నేను వస్తే 4% ఎందుకు రద్దు అవుతుందని ఆయన డైరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇదే పని ఆయన పాపం అంత ఎండలో రోజుకి 3-4 మీటింగ్లు, 175 నియోజకవర్గాలు తిరుగుతూ కూడా ఇలా ఆయన అడ్రస్ చేస్తున్నారు. లోకల్లో ఉన్న వాళ్ళకి ఏంటండి, లోకల్లో ప్రతిరోజు గడప గడప తిరుగుతున్నాం కదా, ఒక గంట సేపు బాబు ముస్లిం సోదరులందరూ, మా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరూ 3 గంటలకు రండి అని 3 నుంచి 5 గంటల దాకా అలా మాట్లాడితే ఏం పోయింది? మా నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ ఫెలోషిప్లు అందరూ రండి అని వాళ్ళతో కూర్చొని ఒక గంట మాట్లాడితే ఏం పోయింది? ఇది నేను చెప్పింది. ఇప్పుడు మనకి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, దానికి మందు రాసుకోవాలా, అంతేగాని దాని మీద సెంటు కొట్టుకోకూడదు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఎలక్షన్ అంటే శత్రువు ప్రత్యర్థి బలపడుతూ ఉంటాడు, ఒక్కోసారి మనం బలపడుతూ ఉంటాం. మన బలాలు బలహీనతలు ఏంటి, శత్రు బలాలు బలహీనతలు ఏంటి అని తెలుసుకుని ముందుకెళ్తే మంచిదే కదా. ఇప్పుడు చాలామంది నాయకుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, అందరి దగ్గర భజన బృందాలు ఉంటారండి.
ఆ భజన బృందాలు వెళ్ళి అవి మనం గెలిచేస్తున్నామండి అవే మనకే 50,000 మెజార్టీ 1,00,000 మెజార్టీ అవే మేము గెలిచేస్తున్నాం మనం అంటాడు. రేపు పొద్దున ఏమైనా అటు ఇటు జరిగితే కనపట్టు మనకి. అది వద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు మాడుకుని ఏ పారామీటర్లన్నా ముందుకెళ్ళాలేమో. ఒకవేళ ప్రత్యర్థి పలానా చోట బలంగా ఉన్నాడంటే బలంగా ఉన్నాడని చెప్దాం. చెప్తేనే మన వాళ్ళు ఆ పరిస్థితిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచన వస్తుంది. అంతేగాని శత్రు బలంగా ఉన్నా సరే అబ్బాయి శత్రు బలహీనండి అని మనం అండర్ ఎస్టిమేట్ చేసి వెళ్తే దెబ్బతినేస్తాం కదా. తెలియక అడుగుతున్నాను. ఉన్నదన్నట్టు చెప్తే పోయిందేముందండి, టైం ఉంది ఇంకా మనం బలపడడానికి. చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు ఆయనే చేసుకుంటాడు, మళ్ళీ ఈ పని కూడా మళ్ళీ ఆయనే చేశాడు.